ఏపీలో అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చముఠాలకు రిటర్నబుల్ ఫ్లాట్లు. సిఆర్డీఏకు చంద్రబాబు సర్కార్ ఆదేశం. రిజిస్ట్రేషన్కు సన్నాహాలు. ఈ నెల 7న ఏపీ మంత్రిమండలి సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో భేటీ. నారా లోకేష్ లెక్కలతో తెలుగుదేశంలో తికమక. ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయో తెలియక ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. నేడు కౌంటింగ్, ఏర్పాట్లు పూర్తి. తెలంగాణలో నేటి నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ. 5 స్థానాలకు ఏర్పాట్లు చేసిన అసెంబ్లీ వర్గాలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలశక్తి, గృహ నిర్మాణ శాఖల మంత్రులతో సమావేశాలు. అవసరమైతే రోబోల సాయంతో ఎస్ఎల్బీసీ టన్నల్ పనులు చేయాలన్న సీఎం. మనుషులు, మెషిన్లతో పాటు రోబోలను వాడుకోవాలని అధికారులకు ఆదేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆగ్రహం. రాష్ట్రానికి సమస్య మోదీ కాదు, కిషన్ రెడ్డి అని ఫైర్. తెలంగాణపై కేంద్ర మంత్రి పగబట్టారన్న సీఎం. వైఫల్యాలను దృష్టి మరలించడం రేవంత్కు అలవాటేనన్న హరీష్ రావు. టనల్ కూలిన ఘటనలో తనపై విమర్శించడం సరికాదన్న మాజీ మంత్రి. చేతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబుతో యుద్ధం చేయాలని సవాల్. చిల్లర సమస్యలకు చెక్. గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు. సిటీ ఆర్టీసీ బస్సుల్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ఆన్లైన్ సేవలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన. దేవునిగుట్ట, తండాలో ఎండిపోతున్న పంటల పరిశీలన. కేసీఆర్పై కోపంతో రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు విడుదల చేయలేదని వ్యాఖ్య. తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రోరోగ్ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నోటిఫికేషన్ జారీ. ఫీజులు భారీగా పెంచాలంటున్న తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు. నేడు రాజస్థాన్ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో విద్యుత్ అవగాహన ఒప్పందం. అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 2వ రోజు శాస్త్రోక్తంగా భేరీ పూజ నిర్వహించిన అర్చకులు. హోళీ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు. వైఎస్ఆర్సీపీ వాళ్లకి ఎలాంటి పనులు చేయొద్దన్న చంద్రబాబు. సీఎం పక్షపాత వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు. ప్రజా చైతన్య యాత్రలతో ఏపీ ప్రజల సమస్యలు గుర్తిస్తామన్న సిపిఎం. 22 నుంచి 28వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అడుగంటిన భూగర్భ జలాలు. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు. ఆందోళనలు రైతులు. మరోసారి రోడ్డెక్కిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు. విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తుల ధర్నా. గ్రామంలో సర్వే నిర్వహించి పరిహారం ఇవ్వాలని డిమాండ్. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ప్రధాని. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన నిర్ణయం. పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తన మేనల్లుడు అశోక్ తొలగింపు. బీజేపీలో చేరబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్. కమలం నేతలే కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడి. మార్చి 8న లండన్లో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్న ఇళయరాజా స్వయంగా ఇంటికి వెళ్లి అభినందించిన తమిళనాడు సీఎం స్టాలిన్. చరిత్ర సృష్టించిన అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన బ్లూ గోస్ట్ వ్యోమనౌక. అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసింది. కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలే కారణమన్న డొనాల్డ్ ట్రంప్. గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ పొడిగింపునకు ఆమోదం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు హ్యాట్రిక్ విజయం. న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలుపు.